భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ్ మాసం పౌర్ణమి నాడు గురువు పట్ల గౌరవం, కృతజ్ఞత చూపడానికి జరుపుకుంటారు. గురు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు. గురువు తన జ్ఞానంతో శిష్యుడిని సన్మార్గంలో నడిపి, అతని పురోగతికి తోడ్పడతాడు. సాధారణంగా ప్రపంచంలో 2 రకాల గురువులు ఉంటారు. మొదటిది విద్య గురువు, రెండవది దీక్షా గురువు. శిక్షా గురువు బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పుతాడు. దీక్షా గురువు శిష్యుని నుండి పేరుకుపోయిన దుర్గుణాలను తొలగించి అతని జీవితాన్ని సత్య మార్గం వైపు నడిపిస్తాడు. ఈ నెల 21న గురు పౌర్ణమి జరుపుకోనున్నారు. ప్రతి పూర్ణిమకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. కానీ గురు పూర్ణిమ నాడు చేసే పూజలు, ఉపవాసం, దానధర్మాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రోజున శిష్యులు తమ గురువు పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తారు. ఆయన చెప్పిన బోధనలను పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. ప్రజలు ఈ రోజున తమ గురువులను సందర్శించి వారి దీవెనలు పొంది వారి పాదాలను పూజిస్తారు. వారికి వివిధ కానుకలు ఇస్తారు. ఈ రోజు కేవలం విద్యా గురువులకు మాత్రమే కాకుండా జీవితంలోని ప్రతి నడకలో మార్గనిర్దేశం చేసే గురువులందరికీ అంకితం చేయబడింది. ఈ రోజున గురు మంత్రాన్ని పఠించే సంప్రదాయం కూడా ఉంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమనం పొంది మానసిక ప్రశాంతత పొందుతారు. ముఖ్యంగా గురు పూర్ణిమ నాడు గురువుకు గౌరవం ఇవ్వడం జీవితంలో సానుకూల శక్తిని తెస్తుంది. ఈ రోజును వేదవ్యాస్ జయంతిగా కూడా జరుపుకుంటారు. పౌరాణిక నమ్మకం ప్రకారం మహర్షి వేదవ్యాస్ ఈ రోజున జన్మించాడు. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని కూడా అంటారు. మహర్షి వేదవ్యాస్ను విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు. అతను మానవాళికి 4 వేదాల జ్ఞానాన్ని అందించాడు. అందుకే అతను ప్రపంచానికి మొదటి గురువుగా పరిగణించబడ్డాడు. వీర్ నౌ ఆన్ వాట్సాప్. క్లిక్ టు జాయిన్. గ్రంథాలలో గురు మహిమ. గురువు మహిమ అనంతం, అపరిమితమైనది. అవి అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలే జ్ఞానజ్యోతి. భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. ఆయన లేకుండా జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. వేదాలలో గురువును బ్రహ్మ, విష్ణు స్వరూపంగా వర్ణించారు. గురు బ్రహ్మ గురు విష్ణు, గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.